5వ అధ్యాయము 24వ వచనము. Isaiah chapter 5 and verse 24. Therefore, as the tongue of fire devours the stubble, and as dry grass sinks down in the flame, so their root will be as rottenness, and their blossom go up like dust. For they have rejected the law of the Lord of hosts, and have despised the word of the Holy One of Israel. తెలుగులో చూద్దాం ఈ వాక్యాన్ని. సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. కొంతమంది ప్రజలు అన్నమాట. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలను కాల్చివేయునట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. ఎవరికి ఎలా జరుగుతుంది అంటే, సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రం నిర్లక్ష్య పెట్టే వారికి ఈ రకంగా జరుగుతుందంట. తృణీకరించేవాళ్ళు, నిర్లక్ష్య పెట్టేవాళ్ళు అగ్నిజ్వాల కొయ్యకాలను కాల్చివేసినట్లు చేస్తాడంట దేవుడు. ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారిని కుళ్ళిపోజేస్తారంట. పువ్వు ధూళి వలె పైకి గాలికి ఎగిరిపోతుంది కదా, అలా దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టేవారికి చేస్తారు అని వ్రాయబడి ఉన్నది.